నీకు విషయం చెప్పనా, నీలాంటి పిల్లకాకుల్ని ఎందరినో చూశాను. నువ్వు చందమామ కథలు చదివే వయసులోనే నేను క్రైమ్కి తెరలేపిన వాణ్ణి. అలాంటిది నా ముందా నీ కాకి గోల? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బండారం బయట పెట్టినా నాకు ఒరిగేదేమీ ఉండదు. నన్ను భయపెట్టి రాయించుకున్నది ప్రాణభయంతో రాశాను అని నేనే లొంగిపోతా. అలా చేయటం వల్ల మహా అయితే నన్ను సస్పెండ్ చేసి కొద్ది రోజులు జైలు శిక్ష వేస్తారు. నేను దానికి సిద్ధమే. నువ్వు సిద్ధమా? ఆ తరువాత నీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఏ లాయర్నో లేదా ఇంకో ఆఫీసర్నో మాట్లాడుకుని 6 నెలల్లో మళ్ళీ డ్యూటీ ఎక్కుతా. అయిపోయే. మరి నీ సంగతి ఏంటి? అమ్మ హాస్పిటల్ పాయే, నాన్న పరువు పాయే, మీ నాన్న జైలుకు పాయే, మీ నాన్న ప్రాణము పాయే. మంచి డాక్టర్ అయ్యుండి హాస్పిటల్లో తప్పుడు పని చేయటమే కాక బెదిరించి లంచం ఇచ్చి సాక్ష్యాన్ని తారుమారు చేసిన కేసులో నీ డిగ్రీ కూడా పీకేస్తే అప్పుడు నిన్ను పెళ్ళెవరు చేసుకుంటారు బుజ్జి? నీకున్న ఆస్తితో పోల్చుకుంటే ముష్టి 25 లక్షల కోసం 3 ఊళ్ళు పడకుండా ప్రాబ్లంని పీకల మీదకి తెచ్చుకోవడం నీకు అవసరమా బుజ్జి? అందుకు నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇవ్వాల్సిన నా 25 లక్షలు నాకు ఇచ్చే, అంతేగాని నాటకాలు చేయకు. ప్రియాంక, నేను తర్వాత ఫోన్ చేస్తా, ఓకే? అమ్మా ప్రియాంక, ఏం కావాలమ్మా? అసలు ఏం వెతుకుతున్నావు? దేనికోసం వెతుకుతున్నావు? ప్రియాంక, ఎందుకే అంత గట్టిగా సౌండ్ చేస్తున్నావు? ఆ సౌండ్ కి నా ప్రాణం పోయేంత పని ఏం తెలుసా? ఏమైందమ్మా? నానా, చెక్ బుక్ ఏది? చెక్ లీవ్స్ అయిపోయాయమ్మా, బ్యాంకుకి వెళ్ళి తీసుకురావాలి. చెక్ బుక్ కారులోనే ఉంది. ఎందుకమ్మా? చెక్ బుక్ ఎందుకే ఇప్పుడు నీకు? పనుంది. నానా, ఒక్క లీఫ్ అయినా ఉండుండదా? మొత్తం అయిపోయాయా? ఒకటి ఉందనుకుంటమ్మా, కానీ నువ్వు అది ఇప్పుడు తీసుకున్నా నీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకు? ఇవాళ సెకండ్ సాటర్డే, నువ్వు చెక్ డ్రా చేయలేవు. ప్రియాంక, ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? ఏం కావాలి? అదే, ఎంత కావాలి? నాకు అర్జెంటుగా 25 లక్షలు కావాలి నాన్న. దేవిక, ఇంట్లో ఎంత అమౌంట్ ఉంది? అది అడగడం బాగుంది. అది అడగగానే ఎందుకో ఏంటో కనుక్కోకుండా మీరు ఇంట్లో ఎంతున్నాయి అని అడగడం ఇంకా బాగుంది. ముందు దానికి అన్ని డబ్బులు ఎందుకో తెలుసుకోండి. నా కూతురు అడగాలే గాని తన కోసం ఎంతైనా ఇచ్చేస్తాను.
ముందు ఇంట్లో ఎంత ఉందో చెప్పు. నేనేమైనా బ్యాంక్లో క్యాషియర్ అనుకున్నారా? ఈ ఇంట్లో అంతంత అమౌంట్ పెట్టుకొని తిరగడానికి? అమ్మా ముందు ఎంత మనీ ఉందో చూడు. ఎందుకే నీకన్ని డబ్బులు? ఎందుకైతే నీకెందుకు? నాకు పనుంది, అన్నీ నీకు చెప్పాలా? నిన్న కాక మొన్ననే ఎవరికో ఇవ్వాలని 5 లక్షలు తీసుకున్నావు. 2 రోజులు తిరగక ముందే మళ్ళీ ఇప్పుడొచ్చి 25 లక్షలు కావాలంటున్నావు. అసలు ఆ డబ్బంతా ఏం చేస్తున్నావు? నేనేం పట్టుకెళ్ళి నా కాబోయే మొగుడికి ఇవ్వడం లేదు. కన్న కూతురు డబ్బు అడిగితే ఇవ్వడం మానేసి ఎవరు నేరస్తురాల్ని ఇంటరాగేషన్ చేసినట్టు చేస్తున్నావు. ప్రియాంక, ఏంటమ్మా మాటలు? అమ్మ అడుగుతున్నప్పుడు ఎందుకో చెప్తే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. మీరు వద్దు, మీ డబ్బు వద్దు. కన్న కూతురు డబ్బు అడుగుతుంటే ఇవ్వడం మానేసి ఎందుకు ఏంటి అని అడుగుతున్నారా? అయినా మీరివ్వకుంటే నాకు డబ్బే పుట్టదా? 10 నిమిషాల్లో 25 లక్షలు వస్తాయి. చూడండి. అంటే అప్పు చేస్తావు గాని మాకు చెప్పవు. మాకు చెప్పకుండా చేసే పని ఏముందే నీకు? మా దగ్గర దాచాల్సిన అంత అవసరం ఏంటి? ప్రియాంక అడుగుతుంది నిన్నే. ప్రియాంక ఆగవే. ఝాన్సీ, నీకు శ్రీధర్ మీద అభిప్రాయం ఏంటి? రాణి హస్బెండ్ శ్రీధర్ ఎలాంటివాడు? మంచివాడే. ఎందుకలా అడుగుతున్నారు? ఎనీ ప్రాబ్లం గౌతమ్ గారు? నేను ఆ రోజు రాత్రి రాణి వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. ఆ విషయం నీకు, నాకు, రాణి, శ్రీధర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఏమండి? చెప్పు రాణి. మీకు ఫోన్ వస్తుంది. ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరో ప్రసాద్ అంట. లిఫ్ట్ చేసి బాత్రూమ్ లో ఉన్నారని చెప్పనా? వద్దు రాణి, నువ్వు లిఫ్ట్ చేయకు, నేనే వస్తున్నా. సరే. ఏమండి, మీ అకౌంట్ కి 10,000 అమౌంట్ సెండ్ చేసి అర్జెంట్ గా కాల్ చేయమని మెసేజ్ చేశాడు. అబ్బా, ఎవడండి ఈ ప్రసాద్? ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు, లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. అసలు ఎవడి ప్రసాద్? నాకు తెలియని ప్రసాద్. రాణి, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. ఇతను నా ఫ్రెండేలే. నువ్వెళ్ళు రాణి, వెళ్ళమని చెప్పాను కదా. ఇతను నా ఫ్రెండ్ అంటున్నాను కదా. ఏంటి మొబైల్ అంత సీక్రెట్ గా దాస్తున్నారు? ఏమైనా సీక్రెటా? ఏంటి విషయం? కొంపదీసి గర్ల్ ఫ్రెండా? ప్రశాంతిని ప్రసాద్ అనే అబ్బాయి నేమ్తో సేవ్ చేసుకుని ఇలా డ్రామాలు ఆడుతున్నారా? ఏంటి గర్ల్ ఫ్రెండా? నాకా? నా మొహానికి అది ఒక్కటే తక్కువ. మనకంత సినిమా లేదులే గాని నువ్వు ముందు బయటికెళ్ళు రాణి, నేను రెడీ అవ్వాలి. అబ్బో సిగ్గే. వెళ్ళు రాణి. అక్క, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు రాణి, నేను స్టాంప్ పేపర్ తీసుకొచ్చాను కానీ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. సరే అక్క, నువ్వు చూస్తూ ఉండు, నాకు వంటగదిలో పనుంది. ఏమండి ఏమండి ఏమండి? అక్క అక్క అక్క, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను రాణి, స్టాంప్ పేపర్స్ తీసుకొస్తాను. అక్క అక్క, కష్టపడి టిఫిన్ చేస్తే ఇద్దరు తినకుండా వెళ్ళిపోయారు. ఛ!
ఏమైపోయాడు? సరే, ఇటు వెళ్ళి చూద్దాం. శ్రీధర్ అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? మేడం, ఏంటి ఇక్కడున్నారు? ఎవరికోసం నా వెయిటింగా? ఏమైనా కావాలా మేడం? ఆ, ఆ, అది స్టాంప్ పేపర్స్ కోసం వచ్చాను, కానీ షాప్ క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు ఎలా అని చూస్తున్నాను. పర్లేదు మేడం, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఎక్కడ తీసుకొస్తావు? ఈ దగ్గరలో వేరే షాప్ లేదు కదా? ఎల్లారెడ్డిగూడలో ఒక నోటరీ షాప్ ఉంది. నేను మా ఫ్రెండ్ దగ్గరికి అక్కడికే వెళ్తున్నా. వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఆ, సరే అయితే. థ్యాంక్ యూ శ్రీధర్. నేను గౌతమ్ గారిని కలవడానికి వెళ్ళాలి. ములాఖాత్కి టైం అవుతోంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి మేడం, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. హలో అక్క. రాణి, నేను గౌతమ్ గారిని కలవడానికి వెళ్తున్నాను. అదేంటక్క, స్టాంప్ పేపర్ కోసం వెళ్ళావు అని చెప్పావు కదా? ఆ స్టాంప్ పేపర్స్ శ్రీధర్ తీసుకుని వస్తానన్నారు. ఆయన తీసుకురావడం ఏంటక్క? ఏదో ఫోన్ వస్తే హడావిడిగా వెళ్ళిపోయాడు కదా. ఆయన నీ దగ్గరే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. అవునా? ఆ స్టాంప్ పేపర్తో పాటు వచ్చేటప్పుడు గోధుమ పిండి 1 కేజీ, బొంబాయి రవ్వ 1 కేజీ తీసుకురమ్మని చెప్పు. ఒక్క నిమిషం ఉండు. ఏంటి? మళ్ళీ చెప్పు. గోధుమ పిండి 1 కేజీ, బొంబాయి రవ్వ 1 కేజీ. మీకు మొగుళ్ళు బయటికి వెళ్తే చాలు ఏదో ఒకటి గుర్తొస్తుందే. వట్టి చేతులతో మాత్రం ఇంటికి రానవరు. నేనేమి నా కోసం తీసుకురమ్మనట్లేదు, ఇంట్లోకి అవసరం అయ్యే తీసుకురమ్మంటున్నా. సర్లే, తీసుకొస్తా. భరించేవాడే కాదు, సరుకులు మోసుకొచ్చేవాడు కూడా భర్తే. సరే రాణి, వచ్చేసరికి లేట్ అవుతుంది. ఓకేనా? సరే అక్క, బాయ్. సరే రాణి, ఉంటాను. సరే శ్రీధర్, బాయ్. ఓకే మ్యామ్. గౌతమ్ గారు, ఏంటి? ఏమైంది? ఏం కాలేదు. ముందు కూర్చో. గౌతమ్ గారు, కూర్చో. నిజం చెప్పండి, ఏం జరిగింది? ఏం కాలేదు ఝాన్సీ, కంగారు పడకు. జస్ట్ కాలు జారి పడ్డాను. కాలు జారి పడ్డారా? ఎక్కడ పడ్డారు? బాత్రూంలో. ఇక్కడ బాత్రూమ్స్ మన ఇంట్లో ఉన్నట్టుంటాయా? పాడైపోయి నాచుపట్టి ఉంటాయి. సో జారి పడ్డాను. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఇవి కింద పడితే తగిలిన దెబ్బ. ఐమ్ సారీ గౌతమ్ గారు. నొప్పిగా ఉందా? ఏం లేదు, అంత నొప్పిగా ఏం లేదు ఝాన్సీ. అయినా నువ్వు ముట్టుకున్నావు కదా, తగ్గిపోతుందిలే. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిజంగా నా చేతిలో మ్యాజిక్ ఉంటే ఈ ఇనుప ఊచలు కరిగించి ఈ జైలు గోడలు బద్దలు కొట్టి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాన్ని. ఎందుకు? నేను ఈ జైల్లో పడుతున్న బాధలు చూడలేక కదా. నేనంటే ఎంత ప్రేమ ఝాన్సీ నీకు. ప్రేమ కాదు, జాలి. నీ మనసు అంతరాల్లో ఉన్న ప్రేమ వల్లే ఆ జాలి కలుగుతుంది. ఇవన్నీ కాదు గాని నిజం చెప్పండి, ఈ దెబ్బలు ఎలా తగిలే? మిమ్మల్ని జైల్లో టార్చర్ చేస్తున్నారా? మీరు చెప్పండి. నేను రేపే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారని వాళ్ళ మీద పిటిషన్ మూవ్ చేస్తాను. ఝాన్సీ, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నాకేం కాలేదు, నువ్వు భయపడద్దు.
ఐఎమ్ సారీ. బట్ ఐఎమ్ హ్యాపీ. అయ్యో ఝాన్సీ, పర్లేదు, పట్టుకొని మాట్లాడు, నాకే ప్రాబ్లం లేదు. జైల్లో ఈ ఒంటరితనం వల్ల హ్యూమన్ టచ్ కావాలనిపిస్తుంది. నిజంగా ఈ ఒంటరితనం అనుభవించేవాడికే తెలుస్తుంది స్వేచ్ఛ విలువేంటో. అమ్మ ఎలా ఉంది? హలో, అడిగింది నిన్నే. అమ్మ ఎలా ఉంది? బాగున్నారు. తాతయ్య కోపంగా ఉన్నారా నా మీద? ఇంకా తిడుతున్నారా? నేను చేస్తున్న పోలీస్ జాబ్ వల్లే ఇదంతా జరిగిందంటున్నాడా? తాతయ్య నా మీద కోపం నీ మీద చూపించినా పట్టించుకోకు. సరే. స్వీటీ ఇంకా ఇప్పుడు కూడా రాత్రి భయపడుతుందా? ఇప్పుడు భయం ఎందుకు? స్వీటీ మేడం దగ్గర పడుకుంటుంది. అమ్మ దగ్గర పడుకుంటుందా? ఎందుకు? పిల్లలు ఎవరైనా వాళ్ళకి ఎక్కడ ఇష్టంగా ఉంటుందో అక్కడే ఉంటారు. అందుకే అక్కడే పడుకుంటుంది. దానికి తోడు మేడం వాళ్ళకి రోజు కథలు చెప్తున్నారు. అందుకే వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు. అంతేనా? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అమ్మ బాగుందంటున్నావు. నేనిక్కడ ఇలా ఉంటే అమ్మ ఖచ్చితంగా బాధపడుతూ ఉంటుంది. తాత ఎంత జరిగినా కోపం లేకుండా ఉండరు. అసలు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా, లేదా వాళ్ళు నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేశారా? చెప్పు ఝాన్సీ, ఏం జరిగిందో నిజం చెప్పు. ఇంకా ఇంకా ఏమైనా ఉందా? ఇంతకు ముందే నన్నెవరో ఎక్కువ ఆలోచిస్తున్నావో అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుందేంటి? అయినా నన్ను ఏ రీజన్తో ఇంట్లో నుంచి వాళ్ళు బయటికి పంపించగలరు చెప్పండి? లేదు ఝాన్సీ, నువ్వు విన్ని చెప్పినా నా మనసు ఎందుకో నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది. గౌతమ్ గారు, మీరు ఎస్ఐ అన్న విషయం మర్చిపోయి జ్యోతిష్యుల్లాగా మాట్లాడుతున్నారు. మనసు చెప్తుంది అది ఇది అని. అమ్మయ్యా, నువ్వు నవ్వుతున్నావంటే అంతా ఓకే. అనవసరంగా భయపడ్డాను. ఒకసారి ఇలారా. ఏంటి వెనక్కెళ్ళావు? ఏం లేదు. నేనేమైనా చేస్తానని అనుకున్నావా? ఇక్కడ అవకాశం లేదుగా. మొన్నెవరో 2 ఖైదీలు ఓపెన్ ఎయిర్ జైల్లో ప్రేమించుకున్నారంట. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పెరోల్ మీద బెయిల్ ఇచ్చారంట. నువ్వు కూడా అలాంటి ప్రపోజల్ ఏమైనా పెడితే నాకు బెయిల్ ఇచ్చి బయటకు వదిలేస్తారు కదా. దానికి నేనే ప్రపోజల్ పెట్టాల్సిన అవసరమే ఉంది? ప్రియాంకని పెళ్లి చేసుకుంటాను అన్నా కానీ వదిలేస్తారు. తనని పెళ్లి చేసుకోవడానికి బదులు జైల్లో ఉండటమే నయం. ఒకసారి ఇలా దగ్గరికి రా. మా కానిస్టేబుల్స్ రాజు మాధవ్ని వచ్చి ఒకసారి నన్ను కలవమని చెప్పు. యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో రమ్మని చెప్పు. ఎందుకు? వాళ్ళతో ఏమైనా పనుందా? ఈ జైల్లో టామ్ గాడు ఉన్నాడు. వాడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. నాకిప్పుడు అర్థమైంది. మీరు వాడితో గొడవ పడ్డారు కదా, ఈ దెబ్బలు అందుకేనా? కాదని చెప్పాను కదా. ప్రామిస్ చేసి నిజం చెప్పండి. అర్థమైంది. ఇప్పుడు గొడవ పడ్డారు సరే, ఇంకోసారి ఇలా చేయకండి. నేనక్కడ ప్రశాంతంగా ఉండలేను. నేను కూడా ఇక్కడ నీ గురించి ఆలోచిస్తూ
ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఝాన్సీ. వాళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. ఆ ఫోన్ కాల్ రాగానే హడావిడిగా టెన్షన్ పడుతూ బయటికి వెళ్ళాడు. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారండి. సార్ మీరా? రండి రండి. టైమ్ అప్, గేమ్ ఓవర్. ఆఫీసర్ గారిని బెదిరించి తప్పుడు DNA రిపోర్ట్ ఇచ్చేలాగా ఫోర్స్ చేశారని ఆయన జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు.